హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి ఇంట్లోనే జడబిళ్ళలను రియల్ ఫ్లవర్స్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన మెటీరియల్ మొత్తం మీ ఇక్కడ ఉంచాను చూడండి. ఇవి వచ్చి మనకి మాసపత్రి ఆకు అంటారు కదా, అదండి. ఇవి వచ్చి చిట్టి చామంతులు వైట్ కలర్ అండి. ఇవి వచ్చి కనకంబరాలండి. ఇవి చాలు మనకి. ఇది వచ్చి పేపర్ ప్లేట్ అండి. కప్స్ ఉంటాయి కదా, అవి మనకి అడుగున రౌండ్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్. దానికి షేప్ కోసం నేను ఈ విధంగా ఒక ఐడియాతో ఈ కప్ని ఈ విధంగా కట్ చేస్తున్నానండి. ఇదైతే మనకి బ్యాక్ సైడ్ సిల్వర్ కలర్ కూడా వస్తుంది, కొంచెం చూడటానికి లుకింగ్ బాగుంటుందని నేను ఈ విధంగా ఒక ఐడియాతో ఈ పేపర్ కప్ని ఈ విధంగా కట్ చేసేసానండి. ఈ విధంగా కట్ చేసి ఈ చిట్టి చామంతులు ఉంటాయి కదండి, ఈ వైట్ కలర్వి, ఇవి మనకి కాడ అనేది తీసేసి ఫస్ట్ సూదిని అడుగు నుంచి పైకి తీయాలండి. తర్వాత ఒక ఫ్లవర్ని పెట్టి మనం సెంటర్లో ఈ విధంగా గుచ్చాలండి. ఈ చామంతుల్ని సైడ్ నుంచి కూడా గుచ్చొచ్చండి. ఈ సైడ్ నుంచి మనం గుచ్చి ఏ విధంగా ఈ పేపర్కి ఏ విధంగా అటాచ్ చేయాలనేది కూడా ఒక వీడియో చేస్తాను. ఇవి చాలా డెలికేట్గా ఉన్నాయండి ఫ్లవర్స్. సైడ్ నుంచి గుచ్చితే ఈ చుట్టూ ఉన్న ఈ పెటల్స్ అనేవి రాలిపోతున్నాయి. కాబట్టి నేను సెంటర్లో గుచ్చి ఈ విధంగా పేపర్కి అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్లవర్ని ఇదే విధంగా మనం చుట్టూ ఒక గుచ్చుతూ రావాలండి చామంతుల్ని. చూసారు కదా నేను ఏ విధంగా అటాచ్ చేస్తున్నానో ఆ విధంగా మీరు అటాచ్ చేసుకుంటూ రావాలండి. చాలా చాలా సింపుల్ అండి. మనం ఇంట్లోనే ఈ జడబిళ్ళలను అనేవి మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి సైజ్ అనేది పెద్ద సైజులో నేను ఈ జడబిళ్ళ అనేది తయారు చేస్తున్నానండి. మనకి జడకి తగ్గట్టుగా మనం ఈ పెద్ద సైజు, స్మాల్ సైజు, మీడియం సైజు, ఇట్లా సైజులను బట్టి మనం ఈ బిళ్ళలను అనేవి తయారు చేసుకొని మనం ఫ్రెష్ ఫ్లవర్స్తో జడబిళ్ళలు అనేవి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి కొంచెం ఓపికతో. ఈ విధంగా మనం ఈ చామంతుల్ని చుట్టూ మనం అటాచ్ చేసుకుంటూ రావాలండి. చూసారు కదా నేను ఏ విధంగా అటాచ్ చేస్తున్నానో అదే విధంగా. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని టచ్ చేయండి. ఆల్ అనే దాన్ని టచ్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ సెల్కి నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఈ పేపర్ ప్లేట్కి ఈ విధంగా రౌండ్గా కట్ చేసి ఈ చామంతుల్ని ఈ విధంగా చుట్టూ అటాచ్ చేస్తూ వస్తున్నానండి. ఫ్రెండ్స్, మీరు నా ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఇస్తాను. మీరు ఆ లింక్స్ అనేవి ఓపెన్ చేసి ఈజీగా నా ప్రీవియస్ వీడియోస్ని చూడొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నేను నందివర్ధనంతో జడబిల్ల అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి రియల్ ఫ్లవర్తోనే మీకు ఒకటి వీడియో చేసి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ అనేది మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ వీడియో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చి మనకి ఎండింగ్ వచ్చేసిందండి. ఈ చామంతుల్ని మనం అటాచ్ చేయడం, ఇంకొక 2 ఫ్లవర్స్ అయితే అటాచ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చి ఈ చామంతులను కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి తీసుకోవాలండి. మనం కుట్టేటప్పుడు ఇవి పెటల్స్ అనేవి రాలిపోకుండా. ఆల్రెడీ నాకు కొంచెం ఇవి డెలికేట్గా ఉన్నాయి, ఇక్కడ రాలిపోతున్నాయి ఫ్రెండ్స్. మీకు చూపించడం కోసం జస్ట్ నేను ఈ ఫ్లవర్స్ అనేవి తీసుకొని ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఫ్లవర్స్ మధ్యలో ఆకు అనేది అటాచ్ చేస్తే కొంచెం అట్రాక్ట్గా ఉంటుందండి. నేను ఈ ఆకుని ఈ లోపల అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండి, ఈజీ అండి. మనం రకరకాల ఫ్లవర్స్తో కూడా ఈ జడబిళ్ళలు అనేవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఆకు అనేది మనకి పొడవుగా అనిపిస్తే ఫ్రెండ్స్ లాస్ట్లో మనం సైడ్ కొంచెం ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. చామంతులు మనకి లైన్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. తర్వాత మనం ఈ ఆకు పొడవున్న ఆకును కొంచెం ట్రిమ్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చి సెంటర్లో నేను బిళ్ళకు బదులుగా చాలామంది స్టోన్స్ అనేవి పెట్టుకుంటారండి. వాటికి బదులుగా నేను ఇక్కడ కనకాంబరాలని అటాచ్ చేస్తున్నాను. అలాగే స్మాల్ రోజ్ ఫ్లవర్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేను దీనికి అట్రాక్ట్గా ఉండడానికి కనకాంబరాలని నేను స్టోన్స్కి బదులుగా ఈ విధంగా కనకాంబరాన్ని అటాచ్ చేస్తున్నానండి. తర్వాత ఈ ఆకు కొంచెం పొడవుగా ఉందిగా ఫ్రెండ్స్, వాటిని మనం ట్రిమ్ చేసేసుకొని జడబిల్ల అనేది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. అలాగే మనకి ఇది జడకి కట్టుకోవడానికి వెనక బ్లాక్ థ్రెడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, బ్లాక్ థ్రెడ్ ఇంకొక పేపర్ ప్లేట్ని కట్ చేసి ఫస్ట్ దీన్ని రివర్స్ తిప్పిన తర్వాత మనం బ్లాక్ థ్రెడ్ని పెట్టి, అలాగే బ్లాక్ థ్రెడ్ పైన మనం ఒక పేపర్ ప్లేట్ని మళ్ళీ రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకొని
గమ్ అతికించాలండి. గమ్ అతికిస్తే అది స్టిక్కీ అయిపోతుంది. కొంచెం సేపు డ్రై అయిన తర్వాత మనం ఈజీగా జడకి అటాచ్ చేసుకోవచ్చు. బ్లాక్ థ్రెడ్స్ అనేవి మనం ఈ జడబిళ్ళకి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా కనకంబరాన్ని సెంటర్లో అటాచ్ చేసి ఈ విధంగా సూది దారంతో టైట్గా కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కనకంబరాలని అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్లవర్స్ అనేవి కొంచెం ఫింగర్స్తో సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకొని సైడ్లో ఏమన్నా మనకి ఎక్స్ట్రాగా పేపర్ ప్లేట్ ఏమైనా కనిపిస్తుంది అనుకుంటే వాటిని కూడా కొంచెం కట్ చేసి, అలాగే పైన మనకి ఆకు అనేది కొంచెం పొడవుగా ఉంది దాన్ని కూడా కొంచెం ట్రిమ్ చేసేసి నీట్గా పర్ఫెక్ట్గా మనం జడబిల్ల అనేది తయారు చేసేసుకోవచ్చు. ఈ జడబిల్ల అనేది కంప్లీట్ అయిందండి. మనం లాస్ట్లో ఇక సూదితో మనం ఇంకొకసారి లాస్ట్గా ఒకసారి ఈ విధంగా కుట్టేసుకొని బ్యాక్ సైడ్ ముడి అనేది వేసుకోవాలండి. టైట్గా మనం ముడి అనేది వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఆ ముడి అనేది చూడండి ఏ విధంగా వేస్తున్నానో ఈ విధంగా బ్యాక్ సైడ్ ముడి అనేది వేసేసుకోవాలి. కొంచెం టైట్గా ఉండిపోతుంది. అలాగే ఇక్కడ మనం ఒక బ్లాక్ థ్రెడ్ని పెట్టి దానిపైన గమ్ అనేది పెట్టేసేసుకొని మళ్ళీ దీనిపైనుంచి ఒక పేపర్ ప్లేట్ అనేది మనం రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకొని డ్రై అయిన తర్వాత మనం జడబిల్ల అనేది ఈజీగా హెయిర్కి అటాచ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి నేను 2 జడబిళ్ళలను తయారు చేశాను. ఇది వచ్చి పెద్ద సైజు, అది వచ్చి మీడియం సైజ్ అండి. ఇంకా ఈ విధంగా మనకి జడకు తగ్గట్టుగా మనం జడబిళ్ళలు అనేవి తయారు చేసి చూసారుగా ఫ్రెండ్స్, ఫ్రెష్ ఫ్లవర్స్తో మనం జడబిళ్ళలు అనేవి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ విధంగా రకరకాల ఫ్లవర్స్తో మనం జడబిళ్ళలు అనేవి తయారు చేసుకోవచ్చు. కొంచెం ఓపికతో మనం ఈ జడబిళ్ళలు అనేవి తయారు చేసుకొని ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కిడ్స్కి మనమే వాళ్ళకి రెడీ చేసి చేయొచ్చండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఛార్జ్ అనేది పడదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ సెల్కి నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్స్ అనేవి ఓపెన్ చేసి ఈజీగా నా ప్రీవియస్ వీడియోస్ని మీరు ఫాలో కావచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Please like and subscribe my channel. Thank you.